హలో, వెల్కమ్ టు కిచెన్ అండి. నేను ఈరోజు ఆత్మానందం అనే అంశం మీద కొద్దిగా మాట్లాడతాను. ఆనందానికి అర్థం చెప్పడం బహుశా ఎవరి వల్ల కాదేమో. సుఖం, సంతోషం, ఆనందం ఈ మూడు నిజానికి ఒకటి కావు. కానీ ఈ మూడు ఒక్కటే అని ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా మనిషి అంత త్వరగా నమ్మడు. తన భ్రమలో తానుంటాడు. ఒక వ్యక్తికి విపరీతంగా దాహం వేస్తోంది అనుకుందాం. అప్పుడు అతనికి చల్లని మంచినీరు లభిస్తే గటగటా తాగేస్తాడు. శరీరం చల్లబడుతుంది. అది సుఖం, ఇంద్రియాలకు సంబంధించింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వ్యక్తికి జీతం పెరిగినట్లు, ప్రమోషన్ వచ్చినట్లు మంచి కబురు అందితే అప్పుడు అతడు ఎంతో స్వాంతన పొందుతాడు. మనసు మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లుగా సంతోషిస్తాడు అనుకోండి. సంతోషంగా మనసుకు ఆ సంతోషం మనసుకు సంబంధించింది. ఈ రెండింటికి మించింది మరొకటి ఉంది. అదే ఆనందం, ఆత్మానందం. దేహాన్ని, మనసును దాటి ఆత్మకి కలిగే ఆనందమే నిజమైన ఆనందం. అంటే ఆనందం ఆత్మ సహజ లక్షణం. అది ఆధ్యాత్మికమైన జీవనం గడిపే వారికి త్వరగా లభిస్తుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటేనండి, మనుషులు ఆనందం కోసం ఎంతో అన్వేషిస్తున్నారు. తమ లోపల ఉన్న ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారండి.